అన్ని రెండులే. 32, 22, 32 మార్చి చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు అక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నిన్ను పోనీయన నేను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనీయేలు పేరు పెట్టెను. అందరం కలిసి 32. అందుచేత ఆయన యాకోబు గూడు తొడగొట్టి మీది కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగొట్టి మీద కొట్టినరము. ప్రార్థన చేసి క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ప్రేమల తండ్రి, ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి గడియల్లోనికి, సమయంలోనికి మేము వచ్చాము. బల్లను సమీపిస్తున్నాము. బల్ల చుట్టూ ఒలివ మొక్కలాగా చేరి వస్తున్నాము. మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ రాకడను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ మరణ పునరుత్థానములను మేము తలంచుకుంటూ ఉన్నాము. ప్రభా, మరి సహాయకరంగా బల్లలో పాల్పొందక మునుపు చదువుకుంటూ వచ్చిన ఆదికాండం 32, 22 నుంచి 32 వరకు చదువుకుంటూ వచ్చాను. ఈ వాక్యమును మా కొరకై ఆశ్రయించు, దీవించు. మాతో అందరితో మాట్లాడు. నన్ను మరుగున ఉంచు, మరుగుపరుచుకొని వాడుకోను. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచే, మమ్మల్ని దర్శించు, సంధించు, స్పందింపచే, ఉజ్జీవింపచే, ఆదరింపచే, ప్రోత్సహించు. ప్రభా, మరి మా మధ్యలో సంచరించు. నీ మాటలు పరిశుద్ధాత్మయు దేవుని యొక్క శక్తి ఉన్నదని ఉన్నట్లుగా సహాయపడు. ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఆజ్ఞయము సెలవిమ్మని మొదటి సమయంలో 3:9 కోరుకొనుచున్నాను. మత్తయి 10:20 కోరుకొనుచున్నాం. నిర్గమ 4:12 కోరుకొనొచ్చు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32 వచనాల వరకు చదువుకుంటొచ్చు. నాకు కావాల్సింది ఈ భాగం అంతా కాదు, కానీ ఎందుకు చదివించాను అని అంటే, ఒకవేళ పొరపాటున ఈరోజు మీరు బైబిల్ చదువుకోకుండా మందిరానికి వచ్చి ఉంటే కొన్ని వచనాలు మీరు కూడా చదివితే బాగుంటుందని ఒక 10 వచనాలు చదవడము జరిగింది. చూడండి, ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో చదవండి. 22వ వచనం. ఆ రాత్రి
అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు యొక్క జీవితంలో ఒక రాత్రి వచ్చింది. యాకోబు యొక్క కుటుంబమునకు, యాకోబునకు ఒక దినం అనేటువంటిది వచ్చింది. ఒక సమయం అంటూ వచ్చింది. ఒక గడి అంటూ తనకు వచ్చింది. ఇక్కడ మనం ఈ అధ్యాయం అంతా కూడా మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, చాలా బాగుంటుంది. 13వ వచనం, 32:13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి. 21వ వచనం, అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఇప్పుడు 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి. ఆ రాత్రి అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథములో చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చూడము. ఎర్ర సముద్రము 2గా పాయలుగా చేయబడింది ఎప్పుడనంటే ఆ రాత్రి అని ఉంటుంది. ఆ రాత్రి యెహోవా బలమైనటువంటి హస్తముతో పని చేసినట్లుగా రాయబడి ఉంటుంది. పేతురు సంఖ్యల చేత చెరసాల వేయబడి బంధించబడినప్పుడు అక్కడ ఆ రాత్రి అని రాయబడి ఉంటుంది. ఇట్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాలు మనము చూడగలం. అయితే మనం ఇప్పుడు ఆ రాత్రి అతడు లేచి ఏం చేసినాడండి? ఈ మాట నాకు ఈరోజు పొద్దున చదువుతూ ఉంటే నూతనంగా ఉన్నింది. చూడండి, నేను చదువుతాను చూడండి. తన 2 భార్యలను, మళ్ళా తన 2 దాసీలను, మళ్ళా తన 11 మంది పిల్లలను. ఎంతమంది పిల్లలు? ఎవరికన్నా ఉన్నారా 11 మంది పిల్లలు? ఎవరికి ఉన్నారో చెప్పండి, చేయొద్దని చూపించండి చూద్దాం. మా ఇంట్లో ఇంకా ఒకరు ఎక్కువ. మా ఇంట్లో 16 మంది. అమ్మ నాయన కలిపితే 18 మంది. 1.5 డజన్. అరటిపండ్లు కావు, మనుషులు. అరటిపండ్లు అనుకునేది 1.5 డజన్ మనుషులు మా ఇంట్లో. యాకోబు ఇంట్లో ఎంతమంది? 11 మంది. అంటే డజన్ కూడా తక్కువే. యాకోబుతో కలిపితే డజన్. ఆయన డజన్, మేము 1.5 డజన్. అయితే ఇక్కడ చూడండి, తన 2 భార్యలను, తన 2 దాసీలను. నేను ఒకసారి ఏదో సందర్భంలో వేరే వాళ్ళతో సేవకులతో మాట్లాడుతున్నప్పుడు, అన్నా 2 3 ఉంటే భలే ప్రాబ్లం అన్నారు. ఏమయ్యారంటే, ఒకరు నూనె కావాలంటారు, ఒకరు సబ్బు కావాలంటారు, ఒకరు లిప్టిక్ కావాలంటారు. ఇప్పుడు చూడలేకపోతున్నా బస్సులో. నాకు నవ్వాలా ఏడవన్నాను అర్థం కదా. పొద్దున వీళ్ళ బాధ, వీళ్ళు బస్సులో రెడీ అయింది కాకుండా డ్రైవర్ చెప్తారు త్వరగా కొని బస్సు అంటున్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, ఏమమ్మా మీకు అంత అర్జెంట్ అయితే తెల్లవారుజాము 4 గంటలకు లేచి బయలుదేరాల్సింది, నన్ను తొందర చేస్తున్నవేంది? చూసినారు అంటున్నారు. లోకం చాలా ఫాస్ట్గా ఉంది, చాలా తొందరగా ఉంది, పరిగెత్తుతా ఉంది. ఒకసారి ఒక సేవకుడు ఏమన్నాడంటే, అపవాదికి సమయము కొంచెంగా ఉన్నట. అందుకని ఏం చేస్తున్నాడు? వేగంగా
పనిచేస్తున్నాడు. ఎందుకు? టైం లేదు ఆయనకి. ప్రభు వచ్చే టైం దగ్గర పడింది కనుక అపవాది మాత్రం బాగా స్పీడ్గా పనిచేస్తున్నాడు. నువ్వు నేను మాత్రం లోకంతో కలిసిపోతావు. మొన్న ఒక పండగ వచ్చింది. ఏం పండగ? అబ్బో, చేశారా పండగ? నిజంగా చెప్పండి, చేయలే? కొంతమంది ఇట్టా అంటారు, కొంతమంది ఇట్టా అంటారు. ఇత్యాది ఏం అర్థంగా ఏమో కానీ నేను మాత్రము ఆటోలో చూసిన విశ్వాసులందరూ పండగకు పోతా ఉన్నారు. ఆటో నిండా పోతారు. వాళ్ళందరూ మందిరానికి వచ్చేటోళ్ళే. వాయమ్మా అనుకుంది. అంటే ఏ ఎండ కాకూడదు పడతా. శివరాత్రి పండగ చేస్తున్నారు, సంక్రాంతి పండగ చేస్తున్నారు, క్రిస్మస్ పండగ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక పండగ వస్తుంది. నెక్స్ట్ ఏం పండగ? అంటే ఉగాది కోసం రెడీగా ఉండవు అన్నమాట. ఉగాది పండగ చేస్తున్నారు, రంజాన్ పండగలు చేస్తున్నారు, ఇంకొక పండగ కూడా ఉంది మళ్ళా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. చూస్తారా? అన్ని దాంట్లో మనమే ఉంటున్నాం. ఏమన్నా జరగవు కదా? ముందుంటున్నారు. కాబట్టి యాకోబు అందరినీ తీసుకొని ఆ రాత్రి అతడు లేచి అంటే యాకోబు లేచిన సందర్భం ఒకటి, యాకోబు లేచిన రాత్రి ఒకటి. ప్రియులారా, కొంతమంది దేవుని వాక్యములో లేచారు. లేచిరండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను, విడిచిపెట్టుడి మిస్రాయం సుఖ విలాసమాయనం, విడిచిపెట్టుడి మిస్రాయం సుఖ విలాసమాయనం. యాకోబు లేచినటువంటి సమయం అది, లేచినటువంటి రాత్రి అది. దేవుని వాక్యములో చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోనా 1:6. యోనా లేచి అనే మాట ఉంటది. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఎవరిని లేపుతున్నారు? ఓడ నాయకుడు యోనాను లేపుతా ఉన్నాడు. ఎవరిని లేపాలా? యోనా నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపాలి. కానీ ఇక్కడ రివర్స్, కారుకి రివర్స్ గేర్ ఉంటుంది, అంటే ఎనికిపోయేది. అట్లా ఓడ నాయకుడు, దేవుని ఎరగనివాడు, లోకానుసారుడు, జీవము గల దేవుని సేవిస్తున్నటువంటి యోనాను ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించు. అప్పుడు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు.
ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ జీవము గల దేవుని ఎరగరు, నమ్మలేదు, సేవించలేదు, విశ్వసించలేదు, బాప్తిసం లేదు, హస్తనిక్షేపణం లేదు, సంఘం లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయవలసిన వ్యక్తి ప్రార్థన చేయలా, ప్రార్థన చేయకూడని వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎట్లుందో. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు మనం ప్రార్థనలు బాగా చేసినాం, ఇప్పుడు చేస్తున్నామా? తగ్గింది ప్రార్థన. ఒకప్పుడు మనం విశ్వాసంలో బాగా ఉన్నాం, ఇప్పుడు ఉంటున్నామా? తగ్గింది. ఒకప్పుడు మందిరానికి బాగా వచ్చేవాళ్ళం, ఇప్పుడు వస్తున్నామా? తగ్గింది. ఒకప్పుడు బైబిల్ బాగా చదివేవాళ్ళం, ఇప్పుడు చదువుతున్నామా? తగ్గింది. ఒకసారి పీలేరులో 1-2 సంవత్సరాల కిందట మందిరం పని జరుగుతూ ఉంది. మందిరంలో అట్లా చేయాలా ఇట్లా చేయాలా అని అంటున్నారు. అన్నా, దీన్ని చేసే విషయంలో తగ్గేదిలే అంటున్నాడు ఆయన. డైలాగ్ ఏది? సినిమా డైలాగులు ఎక్కడ కొడుతున్నారు? మందిరంలో కొడుతున్నారు. ఆయన తగ్గేదంటే నేను తగ్గేదని అంటున్నాడు ఇంకొక ఆయన. ఆయన తగ్గలేదంటే ఇంకొక ఆయన మీరందరూ సినిమాలకు పోయింది కదా అన్న, మీరందరూ సినిమాలకు పోయినరా, సినిమాలు చూసినరా, ఏడుకొచ్చేది మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసుకొచ్చినట్లయితే యోనా నిద్రపోతా ఉన్నాడు. ఏమంటే ఒకసారి బాగా ఆలోచించండి, అది నిద్రపోయే టైమేనా? ఎందుకు? వర్షం పడుతుందా? వర్షంలో నిద్ర ఎట్లా వచ్చింది నాకు? తుఫాన్ ఉందా? తుఫాన్లో ఎట్లా వచ్చింది నిద్ర నాకు? పరిస్థితులు బాగలేవా? పరిస్థితులు బాగలేనప్పుడు నిద్ర ఎలా వచ్చింది? ఆందోళనకరంగా ఉన్నారు అక్కడ, భయభీతులతో ఉన్నారు అక్కడ, కలవరాలతో ఉన్నారు అక్కడ. ఆడ చూస్తూ వచ్చినట్లయితే మరణ భయంతో ఉన్నారు అక్కడ, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అక్కడ, ఓడ కళ్ళలెడుతా ఉంది, భయంతో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఈయన మాత్రము కొంతమంది అంతే. సంఘంలో కూడా ఎన్ని పనులు జరుగుతున్నా, ఎంత సేవ జరుగుతున్నా కొంతమంది ప్రశాంత్, నాకేం బట్టలేబ్బా. నీకు పట్టకుండా ఎవరికి పట్టేది? నీకే పట్టలా. ఏమండి, ఒక సంఘము జనం పెరగాలంటే సేవ కూడా మీరా? చెప్పండి చూద్దాం. ఇప్పుడు ఒక 30 గొర్రెలు కొనుక్కుంటాం మనం. 6 నెలలకు ఎన్ని గొర్రెలు కావాలా? లేదులే, 20 కావాలా? 30 ఏం కావాలా? ఏమండి, ఇంత సైలెంట్గా ఇళ్ళల్లో కూడా ఉంటారా మీరు? ఇళ్ళల్లో కూడా ఎట్నే ఉంటారా? అట్నే ఉండండి అమ్మ, మంచిది. ఊరికే ఏడేమో సైలెంట్గా ఉండేది, ఇంటికి పోయి మీ ప్రతాపాలు చూపించేది ఇవన్నీ చేపకండి. 6 నెలలకు 30 గొర్రెలు ఎన్ని గొర్రెలు కావాలా? కదా 60 కావాలి. సంవత్సరానికి కదా. ఇప్పుడు ఆ గొర్రెలే పెంచినాయా, సేవకు వచ్చి పెంచిందా? మేమేం చేస్తామంటే మీకోసం ప్రార్థన చేస్తాం, రాత్రి మొదలు ప్రార్థన చేస్తాం, మీకు మేత పెడతాం, మీకు నీళ్ళు ఇస్తాం, మీకు కావాల్సింది ఇస్తాం. కానీ గొర్రెలు కనాల. ఈ 30 గొర్రెలు పోయి 30 గొర్రెలు తేవాలా. తేలేదంటే అర్థమైంది,
స్త్రీలకు సంతానం కలగకపోతే ఏమన్నట్టు మమ్మల్ని ఎవరు గొడ్డు దాన్ని అంటారు, తిడతారు, ఇంకా రకరకాలుగా తిడతారు. నాకు ఇంకా తిట్లు రావు, మీకు వస్తాయిలే. కానీ అప్పుడు గొర్రెలు గొడ్డియా? కాబట్టి పిల్లరా, ఈ యొక్క యోన నిద్రపోతా ఉన్నాడు. ఓడ నాయకుడు వచ్చినాడు, నిద్ర లేపుతున్నాడు. ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? లేదు, ప్రార్థన చేయి. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రార్థన చేయుట కొరకై లేపబడాలి, లేయాలి. ఒక మాట మిమ్మల్ని అడుగుదామా అని అనుకుంటున్నా, అడిగేనా వద్దా? ఏంది మౌనంగా ఉన్నారంటే? ఒక దినానికి ఒక 3 గంటల సేపు ప్రార్థన చేసేటోళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. రెండు గంటల సేపు ప్రార్థన చేసేటోళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీరు తగ్గించుకుంటున్నారా ఎట్లా? మేము ఈ 3 గంటలు కాదు నాయన, 2 గంటలు కాదు నాయన, ఇంకా ఎక్కువనే చెప్తున్నామని తగ్గించుకోవాలంటే దేవునికి స్తోత్రం. 2 hours ప్రేయర్స్లో ఉండేవారు, 1 hour లాస్ట్గా 1 2 3 4 5 6 7 ఏందన్న జనపబని ఎత్తవు నువ్వు ఇట్లాంటివన్నీ నాకు ఇవన్నీ మించిపోయినానంటావా? మీరు ఎక్కువసేపు ఉంటారు పుణ్యక్క, మీరు మొదటి ప్లేస్లో ఉంటారని నాకు తెలుసు, కానీ ఈ జనానికి తెలియాలి కదా. సరే, చాలా సంతోషం. మొత్తానికి ప్రార్థనా పనులు సంఘంలో ఉన్నారు కనుకనే ఇంత సంఘం, ఇంత పెద్ద పరిచర్య, ఇంతగా వేగిరంగా త్వరగా దేవుని మందిరం కట్టబడిందంటే మీ ప్రార్థనలు ఉన్నాయి, మీ సమర్పణలు కూడా ఉన్నాయి. ఇంతకు సమర్పణలు ఉన్నాయా? మళ్ళా ఆడికి వచ్చినవంటే నాయన ఇంకొకసారి ఇన్ని పిలవదాపండి అని అంటున్నాను. ఒకసారి మా ఊర్లో ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు. ఎక్కడంటే మంచూర్, పేరు విన్నారా? కలిగిరి అవతల ఎక్కడ ఉంటుంది మంచూర్. ఆ సేవకుడు ఎందుకు పని మీద వచ్చాడు కదా అని చెప్పి, సరే ఇక్కడ నువ్వు కొద్దిసేపు వాక్యం చెప్పన్నా అంటే ఆ కుటుంబంలో ప్రార్థన చేసి వాక్యం చెప్పారు. ఒక మాట చెప్పినప్పుడు చల్లడి ఒళ్ళంతా శివరింగ్ వచ్చింది. ఏం చెప్పాడు తెలిసిన? అన్న, మేము పీలేరులో మందిరం కడుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి అని అంటే, బ్రదర్ మా ఊర్లో మందిరం అంతా కట్టి బీగం చేతులు ఆయనకి ఇచ్చినారా, ఓపెనింగ్ చేసుకోపోవాలి. నాయన ఎంత సమర్పణ చూసారా? ఆయన కంట ఆ సేవకునికి ఒక విశ్వాసి మందిరం అంతా కట్టేసి తాళం చేతులు ఇచ్చారు. ఎంత సమర్పణ చూడండి, ఎంత ఇదేం చూడండి. ఇక్కడ కూడా ఎవరో ఒక మందిరం కడతా ఉంటే, ఏందన్నా నువ్వు మందిరం కడుతున్నావు ఏంది అని చెప్పి అడిగితే, ఒక్క కుటుంబం నాకు 5 lakhs ఇచ్చినారన్నా. అంతే, చక 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 ఆ మందిరం కట్టేదాన్ని ప్రార్థన చేయడానికి వచ్చినా. నేను స్టార్టింగ్లో ఫౌండేషన్ చేసేటప్పుడు వచ్చాడు పైపుల్ ఫ్యాక్టరీ దగ్గర. ఒక్క కుటుంబమే ఇచ్చారన్న. చక 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 కట్టేసి ప్రతిష్టకు పోయినా మనం
ప్రతిష్టలు చెప్పాడు ఆయన. ఈ మందిరం కట్టేదానికి 55 లక్షలైంది. ఈ పోయిన రాత్రి పగలు కష్టపడి ప్రయాసపడి ఎంత పాపం ఉద్యోగం రాజీనామా చేసి సేవ చేస్తా ఉంటే ఏమే కానీ నేను కూడా చూడు ఇప్పటికి 4 సంవత్సరాలు వచ్చి మందిరం కడతానేమో, ఇంతవరకు డెడికేషన్ కాల. ఏ మందిరం కూడా డెడికేషన్ కాలేదా? ఇద్దరం ఒకటేసారి పెట్టుకుందాంలే. కాబట్టి ఇక్కడ మనం చూసుకొచ్చినట్లయితే ప్రియులారా, లేచి ప్రార్థించు. ప్రార్థన పనులు లేయాలి, లేపబడాలి, ప్రార్థన పెరగాలి, ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో ఒక్కొక్కరు ప్రార్థన చేసినారు. యెహోషువ ప్రార్థన చేసినాడు. ఏమని? సూర్యుడా ఆడాదన్నాడు. ఆగిందే లేదా? ఏలియా ప్రార్థన చేసినాడు. వర్షం కురువంటే కురిసింది వర్షం, ఆగు అంటే ఆగిపోయింది వర్షం. ఎటువంటి క్యాండిడేట్లో చూడండి, ఎటువంటి పవర్ఫుల్ క్యాండిడేట్లో చూడండి. ప్రార్థనలో వాళ్ళు పలికే పలుకులకు జవాబు సృష్టిలోనే మార్పు తీసుకుని వచ్చారు. హిజ్కియా రాజు ప్రార్థన చేసినాడు, నేను మరణం కావాలా. ప్రార్థన చేస్తే ఏమైంది? మళ్ళా 15 సంవత్సరాలు ప్రార్థన చేయండి, ఆయుష్ పెరుగుతుంది. మీకు 50-60 ఏళ్ళు ఆయుష్ అనుకో, ఒక 15 పెరుగుతాయి. హిజ్కియా రాజు పెరిగిందా లేదా? ప్రార్థనలు అట్లా చేసినారు వాళ్ళు. సింహం యొక్క నోళ్లను మోయించగలిగినారు. చెరసాల పునాదులు కదులుతా వచ్చినాయి, సంఖ్యలు ఊడిపడతా వచ్చినాయి. సూర్యచంద్ర నక్షత్రంలో ఆపగలుగుతూ వచ్చినారు. సృష్టిలోనికి మార్పునే తీసుకుని వచ్చారు. గోడ గడియాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఎటువంటి కార్యాలు చూడండి ప్రార్థన ద్వారా. కాబట్టి ఇటువంటి ప్రార్థన మనం కలిగి ఉన్నాం. ఇక్కడ యోనాను లేచి ప్రార్థించు అని అంటారు. ఇంకో స్థలంలో చూడండి, మత్తయి 9:9 అనుకుంటాను. మత్తయి 9:9. 9:9 మత్తయి. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతడు లేచి ఆయనను వెంబడించెను. యోనా కాలంలో అతడు లేచి ప్రార్థించుమని చెప్పెను. ఇక్కడ అతడు లేచి నన్ను వెంబడించుమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవుని వెంబడించడం. ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుము. పని చేసుకుంటా ఉన్నాడు, తన వృత్తి తాను చేసుకుంటా ఉన్నాడు, తన పనిలో తాను ఉన్నాడు. అయితే యేసు వచ్చి నన్ను వెంబడించు అనగానే ఏం చేసినాడు? అవన్నీ అడపడేసి, ఇప్పుడు మేము మీకు ఏదన్నా పని చెప్పినా మనకి ఏమంటుంది? అన్న ఇంటికి వేసి వస్తా, మళ్ళీ వచ్చి చేస్తా అంటే నువ్వు ఇంటికి వేసి మాకు తెలియదు. చెయ్యి అంటే చెయ్యాలి, అంతవరకే. రా అంటే రాదా? ఇప్పుడు మనకు తెలుసు లూకా సువార్తలో ఒకడు పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చు. వాళ్ళకన్నా పవర్ఫుల్ క్యాండిడేట్ ప్రకాష్ గారు. ఆయనన్నా
ఒక అధికారం కింద ఒక అధికారుల కాడ ఉన్నాడు. ఈయన జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించే వ్యక్తి, దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుడు పిలిస్తే వచ్చినటువంటి వ్యక్తి. నేను చెప్తే ఉలుకులే, మళ్ళా అక్షరం చెప్పండి, ఉలుకులే పలుకులే, పలుకులే ఉలుకులే. అంటే మా మాటలు ఎట్లుంటాయి మీకు? మేము చెప్తే ఎట్లుంటుంది? నువ్వు చెప్తే నేను చేయాలా? ఇంకెవరు చెప్తే చేస్తావు? ఇంకెవరు చెప్తే చేస్తావు? నేను పోయిన నెలలో బెంగళూరు పోయినా. బెంగళూరులో 30 గంటల సేపు ప్రార్థనలో గడిపేదానికి పోయినా. అది ఏం మందిరం అంటే మిస్పా ప్రార్థనా మందిరం. అది పోయినా 30 గంటల సేపు ప్రార్థనలో. ఆ తర్వాత అక్కడి నుంచి ఆదివారం పెనుయేరు అనే మందిరానికి పోయిన. ఆదివారం వాక్యం చెప్పేదాన్ని, ఆడ వాక్యం చెప్పిన. తర్వాత అక్కడ చాలా మంది ప్రార్థన చేయడానికి వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేసిన దేనికోసం ప్రార్థన చేయాలా అని అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు చెప్తారు. ఒక ఆమె ఏడ్చుకుంటూ వచ్చి నా కోసం కూడా ప్రార్థన చేయాలి. ఏమమ్మా దేనికోసం చేయాలంటే, నా భర్త చచ్చిపోయినా. ఏమైనా ఎంత చచ్చిపోయినామా అంటే, నేను ఏసులో నమ్ముకున్నది చచ్చిపోయినా. నేను నవ్వాలా ఏడవాలా ఏమక్క, నాకేం బాధ వేస్తాను. నువ్వు వేసుకోవాలి అనుకుంటే ఆయన తీసుకున్నావు అంటే, నా కళ్ళ ముందరే ఫ్యాన్కు తాడేసుకొని ఉదేసుకొని చచ్చిపోయినా. నువ్వేం చెప్తున్నావు అంటే, చచ్చిపోతుంది కదా, నువ్వేం చెప్తున్నావు అంటే, నన్ను మందిరానికి పోవద్దట్టుడు, నన్ను వేసుకొని నమ్ముకోవద్దట్టుడు అని అంటే నేనేం చేస్తున్నా? ఈయన యేసు నమ్ముకున్నందుకు ఆయన ఏమైనాడు? అదే నువ్వైతే అయ్యా నేను మందిరానికి పోలే దిగు అంటవా? అంటరా ఇలా బల్లే యేసు నమ్ముకున్నందుకు తన కళ్ళ ముందర తన భర్తను కోల్పోయిందా? ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. యేసు నమ్ముకున్నందుకు సింహాల గుహలు ఎలా, సింహాలు తినేలా, చెరసాల్లో ఎలా, అగ్నిగుండాల్లో ఎలా, యేసు కొరకు త్యాగం చేసేవారు ఉన్నారు, కుటుంబాలను విడిచిపెట్టేవారు ఉన్నారు, భార్య భర్తలు విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారు, భర్త భార్యను విడిచిపెట్టేవాళ్ళు. నేను పీరియడ్లో సేవ చేస్తామంటే ఒక పెద్ద బొట్టు పెట్టుకోలేదు. సువార్త చెప్పిన, యేసు నమ్ముకుంది, మందిరానికి వస్తామని. వాళ్ళ ఇంటి ఆయన పుట్టాడా? ఆయన ముందే మిలిటరీ. ఆయన ఈ శాతపడిలో పిలుచుకొని వచ్చి ఈమెకు శాతపడి చేయండి అన్న. ఈమె ఎంటుకలు కొన్ని ఇచ్చిందంట. వాళ్ళ ఇంట్లో గుంతలు తోవి ఏందేందో చేసి కోళ్ళను రక్తాలను వేస్తారు. శాతపడి తీసుకు లాస్ట్ ఒకరోజు ఆడ ప్రార్థనకు పోతుంటే మమ్మల్ని కొట్టడానికి తరుముతున్నాడు. ఒక ఇంట్లో దాక్కున్నాం, కట్టలు పట్టుకొని కొట్టడానికి వస్తా ఉన్నాడు. ఓయమ్మ మన హెబ్రోన్లో ఉండే శాంసన్ అన్న, నేను ఇంకా కొంతమంది పెద్దలు అందరం మంది మమ్మల్ని తరుముకున్నారు. ఆయన ఒకరోజు వేసుకొని నమ్ముకున్నాడు. ఆయన ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని మందిరానికి ఇట్లాంటి అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈ మత్తయినటువంటి వ్యక్తి, సుంకపు మెట్టునంతా కూర్చుని ఉన్న ఈ వ్యక్తి తన పనిలో తానున్నాడు.
వదిలేసినాడు మొత్తం. యేసు ప్రభు శిష్యులు సముద్రంలో చేపలు పడతా ఉన్నారు. యేసు ప్రభు చూశాడు వాళ్ళు, చేపలు బాగానే పడుతున్నారు, వీళ్ళని కనుక నేను పట్టుకుంటే మనుషులు పట్టు జాలరుగా అవుతారని చెప్పి వాళ్ళ కాడికి నన్ను వెంబడించండి అన్నారు. వాళ్ళు ఏం చేసినారు, నేను ఇంట్లో అన్ని చక్క పెట్టుకొని సరి చేసుకొని వస్తా అని చెప్పినారా? చూడండి దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. చాలా ఏమని రాయబడింది ఇక్కడ? అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. మొత్తాన్ని విడిచిపెట్టారు, ఇల్లు వాకిలు విడిచిపెట్టారు, భార్య పిల్లల్ని విడిచిపెట్టారు. ఎవరిని వెంబడిస్తున్నారు? యేసును వెంబడిస్తా ఉన్నారు. ఇంకా కొన్ని స్థలాల్లో చూస్తూ వచ్చినట్లయితే వారు తమ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించినట్లుగా చూడగలం. కాబట్టి పిల్లరా, ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి సంగతులు దేవుని వాక్యములో ఎన్నో ఉన్నాయి. వలలు విడిచిపెట్టారు, ఇంటిని విడిచిపెట్టారు, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఎవరి కొరకు? ప్రభు కొరకు. వృత్తిని విడిచిపెట్టారు, వారి జీవనాధారాన్ని విడిచిపెట్టారు. మేము కూడా సాయిబులం, ముస్లిమ్స్, దేవుడు పిలిచాడు, మొత్తాన్ని విడిచిపెట్టేశారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడి మందిరంలో ఉండిపోయాను. మా ఊరంతట్లో నేను ఒక్కనే మొట్టమొదటగా దేవుని సేవకు సమర్పించుకున్నాను. ఈరోజు మా ఊర్లో 20-30 మంది సేవకు వచ్చారు. వాళ్ళందరూ ఏమంటారంటే, మొట్టమొదట డానియేల్ అన్న ఇదే స్థలంలో సేవకు సమర్పించుకున్నాడు. ఇప్పుడు నేనున్న స్థలంలోనే చాలా మంది సేవకు వచ్చి తరఫీదు పొందుతా ఉన్నారు. ఎంతమంది పల్లెటూరు, అడవి ప్రాంతం, శ్రీశైలం అడవులు, ఆ అడవిలో, ఆ సంఘములో పెరుగుతుంది. నేను అనుకోలే అసలు చిన్న వయసులో ఏమీ పెద్దగా తెలివి, బుద్ధి, జ్ఞానము ఇవన్నీ కూడా లేనటువంటి టైంలో, చిన్న వయసులో ప్రభు పిలిచాడు. దేవుని మందిరంలో కట్టుబట్టతో మందిరానికి ఒక ప్రార్థనకని వచ్చా. నేను 93లో సేవకు వచ్చింది. ఈ నేటికి, ఈ రోజుకి కూడా నేను మా ఇంటికి పోయినోని కాదు. 93 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇట్లా లెక్కలు మా అడగట 30, వాళ్ళేమో 33 అంటారు, నువ్వేమో 32 అంటావు. ఎన్నోలే, మొత్తానికి 32 సంవత్సరాలు అయింది మా ఇంటికి పోయింది. ఇప్పుడు ప్రార్థన అయిపోతే ఆడిపోతారు మీరు. ఏదో ఒక్కరోజు త్యాగం చేయి, ఒక్కరోజు ఇంటికి పోకుండా ఏడు ఉండి చూద్దాం. 32 సంవత్సరాలు వద్దులే, 32 నెలలు వద్దులే, 32 రోజులు వద్దులే, ఒక్క రోజులు చాలు. బైబిల్లో ఊరికే కాదు చెప్పింది, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట, ఒక్క దినం కూడా నువ్వు గడపవని ప్రభువు తెలుసు. నీ మందిరములను నివసించువారు ధన్యులు.
అంటే ఉంటున్నావా? ఉంటే నువ్వు ధనిరా, ఉంటే నీవు ధనిరా. ఒక్కోసారి వస్తారు మా దగ్గరికి మందిరానికి, అన్నా ఈ రాత్రి మందిరంలో పడుకుంటానా అంటారు. ఎందుకు చెప్తుందో వచ్చేది? ఎందుకు? వాళ్ళు నిద్ర గడపాల, యాడో ఒక చోట ఒక రాత్రి నిద్ర గడపాల. ఆడ ఏందో ప్రాబ్లం అయి ఉంటుంది, ఎవరో సచ్చింటారు, నువ్వు ఏడ ఉండకూడదు, ఆడ ఏడన్నా ఉండాలా, అప్పుడు వస్తారు మన కాడికి. అంటే నువ్వు మందిరంలో పడుకోవాలంటే ఎవరో ఒక సావాలా? నీ మందిరం యొక్క ద్వారము దగ్గర నుండుట నాకు ఇష్టము. ఎక్కడుంటా? నిన్న ఆదివారం అండి, పీలేరు మందిరంలో ముందర కాలువ వేసినారు. మెట్లన్నీ లేవు, మెట్లన్నీ కొట్టేసినారు. ఒరే దేవుడి ప్రజలు, ఆదివారం వచ్చింది, కాలువ వేసినారు, మెట్లెట్లబ్బా ఎట్లబ్బా అనుకొని అప్పటికప్పుడు రాత్రంతా రాళ్ళు తెచ్చి మోసి ఆ రాళ్ళు ప్రస్తుతానికి అట్లా ఉండనీలే అని చెప్పేసి పెట్టినా. ఎక్కేసి లోపలికి రావాలి. ఒక ఆమె బైబిల్ పట్టుకొని వచ్చి, ఏంటి మందిరంలో మెట్లు లేదే, ఈ రాళ్ళు ఎక్కి ఎట్టబ్బా లోపలికి పోయేది అని చెప్పి చిన్నగా ఎవరికి తెలియకుండా పోతా ఉంది. మందిరానికి రాలా, పోతా ఉంది. నేను మందిరంలో నుండి చూసినాను, కిటికీలో నుండి చూసిన, ఒరే ఈ అక్క మందిరానికి వచ్చింది, పోతా ఉందేంటి? మా షారోన్కి చెప్పి, షారోన్ పలానా అక్క పోతా ఉంటుందన్నా, ఆమె పోయి తీసుకురావమ్మా అని చెప్పిన. అప్పటికే ఒక పర్లాంగు పోయినాము తీసుకుని వస్తా ఉంది. మందిరానికి వచ్చిందా, మళ్ళీ ఆరాన్ని ఇంత పొడుగుగా చేసింది అమ్మ. ఏమని? నువ్వు నేను వెళ్ళిపోతా ఉంటే మళ్ళా పులుసుకొని వచ్చినారు, నువ్వు ఎంత గొప్ప దేవుడవు చూస్తున్నావన్నా. అంటే నీకై నువ్వు వచ్చినావా? నీకై నువ్వు రాలా, మేము పిలిస్తే వచ్చినావు, మళ్ళీ ఇంత పడుకుని ఆరాధన చేసినావు. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా అని. మళ్ళా మందిరం అంతా అయిపోయినాక అడిగిన, ఏంటి అక్క పోతా ఉంది అంటే, ఏందని మెట్లు ఎక్కలేక ఈ కొజ్జోళ్ళు మాట్లాడాలా. నేను ఒక వర్షం చెప్తా, ఎక్కలేవు కదా, ఆడిని కూర్చేస్తా, కూర్చో, విను వాక్యం, విను, ఆరాధన చేయి. ఇంటికి పోవడం ఏంది? ఊరికే కాదండి, బైబిల్లో రాయబడింది, నీ మందిరం యొక్క ద్వారం దగ్గర నుండుట నాకు ఇష్టం. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినం గడపడు చూద్దాం. త్యాగం చేయలేరు, చేసేవాళ్ళు చేస్తారు, సమర్పణ కలిగిన వాళ్ళు ఉంటారు అందరూ. అందుకనే ఒక పాట, అందరూ నన్ను విడచినా నేను నిన్ను విడువానంటిని, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే. ఇట్లాంటి పాట బాగా పాడతారు. మన మందిరానికి అంటే అన్నాడు, శనగ చెట్లు దొరకాల, ఇక్కడ కూలికి పోవాలా అంటే, మీరు మంచోళ్ళు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేటోళ్ళే, మా దగ్గరే ఆదివారం పనికి పోతారు, ఆదివారం పొలంలో ఉంటారు. ఎందుకు అక్కడ రాలేదంటే, అన్న నేను బదులుకు పోయినా, అన్న
బదులు అంటే తెలిసిన బదులు ఊరికే కాదండి. పౌలు దగ్గరకి అననీయాను దేవుడు పొమ్మన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడు? ఇప్పుడు చూడండి, మీరు తప్పు చదువుతారు. అపోస్తల కార్యములు ఇంకా ముగించుకుందాం తొందరగా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు మీరు తప్పు చదువుతారు, చూడండి. చదువు. చెప్పారా? ముందే చెప్పా నేను. ఎందుకు నువ్వు తప్పు చదువుతావమ్మా అని చెప్పా. నాకైతే తెలుసు, బైబిల్ బాగా చదువుతా ఉంటే కరెక్ట్ చదువుతాడు. లేకపోతే మా పీరియడ్లో కూడా ఎత్తుగా తెలుసు, నువ్వు ఈ అమ్మాయి నేను మా పీరియడ్లో తిన్నా గ్రామాలకి తిన్నట్లు చదవడంలా. తిన్నది దనబడిన వీధికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అప్పుడు ఆయన? ఇదిగో అతడు. సరే, మళ్ళా చదవమ్మా, ఇంకొకసారి అవకాశం ఇద్దా. వెరీ గుడ్. చూసినావా, రెండోసారికి దారికి వచ్చిందా లేదా? అంటే నువ్వు కరెక్ట్గా చదవాలంటే రెండోసారి చదవాలి. సరే, ఇక్కడ మనం చూసుకొచ్చినట్లయితే అతని గురించి విచారణ చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఆయన అంటే ప్రార్థన. మీ వీధికి వచ్చి, మీ ఊరికి వచ్చి మిమ్మల్ని ఎవరైనా విచారిస్తే మీరు ఏ ఊరు అని వాళ్ళు చెప్తారు. మేము కొన్ని స్థలాలకు వెళ్తే ఇక్కడ చర్చిలో ఎవరు లేరు, లేదు ఎవరు అంటే నువ్వు చర్చికి పోయే సంగతి కూడా మీ వీధిలో తెలియడం లే అంటే అంత దాపరికి వస్తున్నావు. తెలియాలా, తెలుసుకోవాలా. ఆ ఏరియాకి వెళ్ళు, తిన్నది కనబడిన వీధికి వెళ్ళు, అతని గురించి విచారించు. అతడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మీ వీధికి వచ్చి మిమ్మల్ని గురించి విచారణ చేస్తే మీరేం చేస్తున్నట్లుగా చెప్పాలా? వాళ్ళు ప్రార్థనకు పోయేటోళ్ళు, వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు నూతన యెరూషలేముకు వెళ్ళేవాళ్ళు, ఏజీ గార్డెన్కి వెళ్ళేవాళ్ళు, ఏజీ గార్డెన్కి వెళ్తున్నారు అనే సాక్ష్యం ఉందా? కాబట్టి ప్రియులారా, ఈ ఆది కాండంలో 32వ అధ్యాయంలో అతడు లేచి, ప్రవచితం అయితే మళ్ళా ఇంకెప్పుడైనా వస్తే అతడు లేచినప్పుడు ఆ సందర్భం ఆశీర్వదించబడినప్పుడు ఆశీర్వాదము, పేరు, ఈ యొక్క సందర్భాన్ని నుంచి కొన్ని నెలలు మా ప్రాంతంలో పేలేదో జరిగినాయి. అప్పుడప్పుడు ఇక్కడికి కూడా వచ్చేటప్పుడు ఇంకా అనేక విషయాలు చెప్తా. కనుక సమయం అయిపోయింది కనుక ముగించుకుందాం. ముగింపులో మళ్ళా ఆది కాండం 32వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాం. ఆ రాత్రి అందరం కలిసి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ప్రార్థన చేసుకుని దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించింది.
చేసినందుకు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ